ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 50s, 60s, 70s లో నాన్నగారు ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. సమూజ్జిగా ఉన్నారు ఎన్టీఆర్ కి. ఏమంటే ఇద్దరి మధ్యలో నిలబడ్డాడు, ఆయన నిలదొక్కున్నాడండి. అవును, అది మాత్రం సెల్ఫ్ మేడ్ మా నాన్న. అది ఆ ఎదిగే క్రమంలో ఏమన్నా పాలిటిక్స్ జరిగినాయా? ఉంటాయి కదా సార్, ఉంటాయి, లేకుండా ఎలా ఉంటుందిలేండి, కానీ ఉంటాయి. అది నాకంత ఐడియా లేదు. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది సార్. సార్ ఇప్పుడు ఒక ఇద్దరి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకరు పైకి బాగా ఎదుగుతున్నాడు, ఇంకోటి ఎదగట్లేదంటే ఎదిగేవాడిని చూస్తే ఎదగని వాడికి కొంచెం ఇదిగానే ఉంటుంది. వాడిని ఎట్లన్నా సరే మనం దెబ్బ కొట్టి వాడిని ఓవర్టేక్ చేయాలి అన్న భావన అయితే వస్తుంది తప్పకుండా. 200% అట్లా చాలా మంది ఉన్నారు. బట్ అవన్నీ అయితే దాటుకొని వచ్చేసారు కదా. అన్ని దాటుకున్నాడు, నిలదొక్కున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఆయన అయితే ఎన్నడూ బాధపడలేదు మా నాన్నగారు. కొంతమంది అయితే హీరోయిన్స్ బైకాట్ చేసిన వాళ్ళు, వీళ్ళిద్దరితో వద్దనుకున్న వాళ్ళు కాంతారావు గారు సరసన చేశారు, వాళ్ళు స్టార్ హీరోయిన్ ఎదిగిపోయి. అంటే అప్పుడు బాయ్కాట్ అంటే నాకు తెలిసి ఒకటి కృష్ణకుమారి అనుకుంటాను. కృష్ణకుమారి గారు, కృష్ణకుమారి గారిని కొంచెం ఇదే అయింది, అప్పుడు ఏదో గొడవ అయింది రామారావు గారి దీంతో. అప్పుడు అంటే అసలు అందరికంటే ఎక్కువ యాక్ట్ చేసింది కృష్ణకుమారి గారు మా నాన్నగారితో. అవును, 28 మూవీస్ యాక్ట్ చేసిందటండి కృష్ణకుమారి గారు హీరోయిన్గా. రాజశ్రీ 25 ఎంతో, కొంచెం తక్కువ అనమాట రాజశ్రీ గారు. ఇప్పటికి కూడా రాజశ్రీ గారికి ఎప్పుడన్నా ఫోన్ చేస్తే బాగా మాట్లాడుతుందండి, చాలా బాగా మాట్లాడుతుంది. నేను చెన్నైలో ఎప్పుడు కలుస్తుంటాను, చాలా మంచిది, చాలా బాగా మాట్లాడుతుంది. మన జమున గారిని బైకాట్ చేశారు, నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంతేనండి, ఏంటంటే పెద్దవాళ్ళ గొడవల్లో నలిగిపోయేది, మధ్యలో చిన్న వాళ్ళు నలిగిపోతారు. అవును, అది మాత్రం తప్పనిసరి సార్. ఇప్పుడు లేదు కానీ కాస్ట్ ఫీలింగ్ ఆ రోజుల్లో ఉండేదండి, భయంకరంగా కాస్ట్ ఫీలింగ్ చాలా ఉండేది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అస్సలు లేదు, ఇప్పుడు కాస్ట్ ఫీలింగే లేదు. అందుకే కొంతమంది దాచేసుకుంటారు కూడా, ఒరిజినల్గా వాళ్ళు బ్రాహ్మిన్స్ అయినా చెప్పుకోరు. కానీ అప్పట్లో మాత్రం ఉండేది సార్, ఒక బ్రాహ్మడు ఎట్లా వస్తాడు, బ్రాహ్మిన్స్ తొక్కాలని చెప్పి. బట్ మ్యూజిక్ సైడ్ అంతా మొత్తం బ్రాహ్మిన్స్. ఏమండి పాటలు పాడేవాళ్ళు బ్రాహ్మిన్సే, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు బ్రాహ్మిన్స్, ఎంతమందో ఉన్నారండి ఇండస్ట్రీలో, లేకుండా ఎవరు లేదు. ఏమండి ఎవరి ఫార్చ్యూన్ ఎవరు చెడగొట్టలేదండి, ఇది వాళ్ళకు ఉంటుంది. దేవుడు ఏదో ఒక దాంట్లో టాలెంట్ అనేది పెడతాట ప్రతి మనిషిలో, పెట్టకుండా ఉండడు. ఇంకా అంతే, ఆ టాలెంట్తో కొట్టుకురావాలి. ఎట్లా అయితే ఏమండి, మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. ఆయన ఇంతమందిలో ఆయన నిలదొక్కుని ఈ లెవెల్కి పెరిగాడు. ఎంతమంది ఈరోజు కూడా కాంతారావు గారు అమ్మాయి అంటే చూడటానికి వస్తారండి, అంత మంచి పేరుంది. ఇంకా మా ఫాదర్కి పేరు అయితే ఉంది సార్. ఆ ఫోటో వెనుకుంది, మీరు ముందున్నారు, ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు. ఆయన పేరు అయితే పోలేదు సార్. ఆయన పేరును కూడా మేము ఎప్పుడు చెడగొట్టకూడదు, డిగ్రేడ్ చేయకూడదు అన్నదే ఒకటే కోరిక. సాధ్యమైనంత మటుకు ఆయన ఆ లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం పై లెవెల్లోనే చూపెట్టాలి అన్నది కూడా మాకు కూడా ఉంది సార్. సూపర్, గ్రేట్ అమ్మా, ఉంది సార్. ఆయన ఎప్పుడు మా దీనికి మాత్రం యువరాజే, రాజు అండి ఆయన, రాజు, యువరాజు కదా రాజు అంతే. ఆ సినిమాల్లో నాకు అన్నిటికంటే ఆయన కత్తి పట్టుకునే స్టైల్ చాలా ఇష్టం అండి. పోజ్ ఇట్లా కత్తి ఇట్లా పెట్టుకొని నిలబడేవారు, నడుము మీద చేయి పెట్టి ఇట్లా పెట్టుకొని, అసలు ఎవరికి రాదండి అది. ఎంతమంది వేసినా కూడా రామారావు గారు, కాంతారావు గారు కత్తి, ఇంకా ఎవరు లేరు సార్. సో నిజంగా యువరాజు కడుపుని పుట్టారు కాబట్టి మీరు కూడా ఆయన పేరుని పోగొట్టకుండా ఉన్న దాంట్లో హ్యాపీగానే ఉంటున్నాం, ఇబ్బంది లేదు. చేయి చాచే అవకాశం ఆయనకి, ఆయన వచ్చినా కానీ ఆయన చేయి చాచరు, ఫస్ట్ అయినా ఉంటారు. బ్లడ్ లో ఉంది సార్, మా బ్లడ్ లో మా ఫాదర్ మాకు అది ఇచ్చాడు, చాలా మంచి గుణం ఇచ్చాడండి. చాలు, ఎవరిని అడుక్కోవద్దు, మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలి, మనం తినాలి, ఒక మనిషికి పెట్టాలి ఒక ముద్ద, మనం తింటున్న కంచంలోంచన్నా సరే ఒక ముద్ద పెట్టాలమ్మా అని అట్లా నేర్పించారండి మా ఫాదర్. మాకు చాలా ఎథిక్స్ నేర్పించారు, మంచి ఇదంతా నేర్పించారండి. మేము ఈరోజు ఇట్లా ఉన్నామంటే ఆయన ఎక్కడున్నా సరేనండి, ఇంకా మమ్మల్ని చూస్తున్నాడు అనే మాకు అనిపిస్తుంది. ఆయన చల్లని దీవెనలేనండి. సూపర్. ఈరోజు నేను ఇట్లా ఉన్నాను అంటే కూడా అది మా ఫాదర్, మా పేరెంట్స్ ఒక బ్లెస్సింగ్సేనండి. ఇలా చెప్పే పిల్లలు నిజంగా ఎవరు ఉండరండి. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక లైఫ్ చూసి వచ్చి ఇలా బతకాలంటే చాలా అంటే చాలా ఏం లేదు సార్, నేనైతే హ్యాపీగానే ఉన్నాను. దానికి అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దేనికో అంత కోల్పోయామన్న లైఫ్ అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు లైఫ్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హై లెవెల్లో ఉండాలి అనుకునే వాళ్ళకి
తప్పకుండా డిసప్పాయింట్మెంట్, మీరు అన్నట్టు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలా మందిని చూసాం కదా ఇండస్ట్రీ వాళ్ళని. వెళ్ళిపోతారు. కానీ మేము ఎప్పుడు అంత హై ఎక్స్పెక్టేషన్స్లో లేవు. అబ్బా ఇది 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 ఉన్నదంటే మాకంటే కింద వాళ్ళని చూసి మేము చాలా సంతోషిస్తాం. అబ్బా దేవుడు వాళ్ళకి పాపం అది కూడా ఇవ్వలేదు మనకి, అది ఇచ్చాడు కదా, మనం చాలా అదృష్టవంతులం. వాళ్ళకంటే మనం చాలా అదృష్టవంతులం. మా నాన్నగారు ఎప్పుడు అంటారమ్మా, పై వాళ్ళని చూసి మనం ఈర్షపడద్దు, మనకంటే పై వాళ్ళు అబ్బో వాళ్ళు ఈ చీర కట్టారు, వాళ్ళు ఈ నగలు వేసుకున్నారు, వాళ్ళకి ఇంత ఉంది అంత ఉంది అని ఎప్పుడు మనం అనుకోవద్దు. మనకంటే కింద వాళ్ళని చూడు, వాళ్ళకి తినడానికి ఒక పూట కూడా తిండి ఉండదు, మనకి ఇచ్చాడు దేవుడు, 5 వేళ్ళు మనకు నోట్లో పోతున్నాయి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకో, వాళ్ళకంటే మనం సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. దేవుడు మనకి అటువంటి బతికి ఇవ్వకుండా మంచిగా ఇచ్చాడు. నాన్నగారు అప్పుడులోనే 7 వారాల నగలు చేయించారంట మీకు. బంగారం బాగా చేయించారండి, ట్రైన్లో పోగొట్టుకున్నాను నేను మొత్తం. ఇక్కడి నుంచి చెన్నై వెళ్తూ ఉన్నాను పెళ్ళైన కొత్తల్లో, నగలన్నీ తెచ్చేసుకున్నాను. పెట్లో పెట్టింది మా అమ్మ. ఇచ్చారు బంగారం. చీరాలకిను గోల్కి మధ్యలో దొంగలు పడి మళ్ళీ చేయించారా అంటే, మేము పుట్టపర్తి సాయిబాబా గారి భక్తులం అండి. సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళి మా ఫాదర్ ఇలా చెప్తే, సరేలే పోయిన బంగారం అయితే దొరకదు, రాదు, ఇంకా వదిలేసి అని చెప్పి డైమండ్ నెక్లెస్ ఒకటి తీసి ఇచ్చారు నాకు. ఇచ్చి అమ్మాయికి ఇవ్వు, ఏం కాదు, ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఏమి వరి అవ్వకు అన్నారు. గ్రేట్ అమ్మా, నిజంగా ఇలానే ఉండండి, ఇబ్బంది ఏం లేదు. దేవుడు నిజంగానే మంచి వాళ్ళని ఎప్పుడు కూడా బాగా చూసుకుంటాడు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంచుతారు. పైకి తీసుకురాలేకపోయినా కానీ, కష్టపడితే పైకి వస్తారు డెఫినెట్గా. కష్టపడకపోయినా కానీ వాళ్ళు అలానే ఉంచుతారు. ఎందుకంటే ఒకళ్ళ హాని కోరుకోము, ఒకళ్ళ ఆస్తి కోరుకోరు, ఒకళ్ళ డబ్బు కోరుకోము. కష్టంలో ఉన్న ఆనందం ఎందులోనూ లేదు, ఉండదు. నిజం. ఈ రోజు కూడా నేను ఏదో పని చేసుకొని తింటున్నా అంటే, అబ్బా నా కష్టార్జితం నేను తింటున్నానన్న తృప్తి, అది 10 రూపాయలన్నా అవ్వనియండి. ఒక కూర తెచ్చుకున్నా సరే, ఈ 10 రూపాయలు నా కష్టార్జితం అని ఒక సంతోషం ఉంది తింటూ ఉంటే. ప్రతి మెతుకు తింటుంటే అది ఒక ఆనందం అండి. అందులో ఉన్న తృప్తి అందులో పొందమండి మనం. నేను ఎంతోమంది సినిమా వాళ్ళ కుటుంబాలను చూశాను, ఇలాంటి ఒక కుటుంబాన్ని చూడలేదమ్మా. నిజంగా చేతులెత్తి నమస్కారం చేయొచ్చమ్మా. బాగా ఉండు బాబు, 100 ఏళ్ళు చల్లగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక మంచి మనిషిని కలిసిన అనుభూతి నాకైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏం చూశారు లైఫ్ని. రాజాలాగా పుట్టాడు, రాజాలాగా పోయాడు మా ఫాదర్. నిజంగా మంచి ఒక రాజులాగే పోయాడు. ఆయన పోయిన తర్వాత కూడా మంచిగానే అన్నీ నడిచాయి. ఆయనకైతే ఏం లోటు చేయలేదు సార్, ఏమీ లోటు చేయలేదు. మంచి బిడ్డల్ని మంచి బుద్ధుల్ని ఇచ్చారు, చాలా మంచి నేర్పించారండి, చాలా నేర్పించారు. మా నాన్నగారు బాగా నేర్పించారు సార్. చెప్పినా చెప్పకపోయినా ఆయన అడుగుజాడల్లో మేము నడిచేవాళ్ళం. ఓ ఆయన అట్లా చేయట్లేదు అంటే అది మంచిది కాదు, అందుకే ఆయన చేయట్లేదు, సో మనం కూడా చేయకూడదు. సో ఆయన్ని చూసి నేర్చుకున్నామండి మేము. ఆయన మాకేది చేయొద్దని చెప్పలేదు, ఆయన్ని చూసి నేర్చుకునేవాళ్ళం. మా ఫాదర్ ఇంకోటండి, చెప్పులు లేకుండా అస్సలు నడవరండి. ఆయనకు రాదు చెప్పులు లేకుండా నడవటం. అట్లాంటిది ఒకసారి అతను ఎవరో తెలియదండి, పేరు గుర్తు రావట్లేదు, ఒక అతను దీంట్లో ఇచ్చుకున్నాడు, పేపర్లోనో ఇందులోనో, నేను కాంతారావు గారిని చెప్పులు లేకుండా నల్లకుంటా దీంట్లో చూశాను, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళటం, చెప్పులు కొనిచ్చాను అన్నాడు. వాడు వెంటనే ఎంత అంటే అసలు ఈయన చెప్పులు లేకుండా నడిచింది ఎప్పుడు. మా ఫాదర్ చెప్పులు లేకుండా. ఇంకోటండి, మా ఫాదర్ వైట్ కలర్ చెప్పులే వేస్తారండి ఎక్కువ. మా నాన్నగారికి వైట్ ఇష్టం. బయటకు వెళ్ళేటప్పుడు వైట్, ఇంట్లో ఉన్నప్పుడు బ్రౌన్. కానీ అసలు చెప్పు లేకుండా నడవరండి ఆయన. బాత్రూమ్కి కూడా వెళ్ళరు అసలు. ఆయనకి అలవాటు అంతే. అది లేకుండా కూడా ఆయన నడుస్తున్నాడు, చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నాడు అనేసరికి మాకు వాడిని పిలిచి లాగి ఒక్క లెంపకాయ కొట్టాలంత కోపం వచ్చింది. నువ్వు వేసుకుంటావో వేసుకోవో కానీ ఆయన మాత్రం చెప్పులు లేకుండా అసలు నడవరండి మా ఫాదర్ అసలు. నాకు కూడా అదే అలవాటు సార్. ఇంట్లో ఉన్న చెప్పులు వేసుకొనే తిరుగుతాం. ఆ చెప్పులు లేకపోతే నడవాలంటే భయం, పడిపోతానేమో జారి అని. కంపల్సరీ వేసుకోండి. నాకు మా పెద్దన్నయ్యకి మాకు ఇద్దరికి చెప్పులు వేసుకొని నడవటం అలవాటే. ఇంట్లో వేసుకుంటాం, బయటికి వెళ్ళేటప్పుడు వేరే చెప్పులు. ఓకే. సో ఎనీహౌ ఇలానే హ్యాపీగా ఉండండి అమ్మా. ఇలా ఉండాలనే కోరుకుంటున్నాం ఇండస్ట్రీ అందరూ కూడా. ఇండస్ట్రీ పట్టించుకున్న వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎప్పుడు మీ కుటుంబాన్ని ఎలా ఉన్నారు వాళ్ళు అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. నన్ను చాలా మంది అడిగారు కూడా, కాంతారావు గారి కుటుంబం ఎలా ఉందని కూడా హెచ్చరించారు. బాగుండాలి, మంచి కుటుంబం వాళ్ళది, అలానే ఉండాలి అని చెప్పి చాలామంది కోరుకున్నారు.
సో వాళ్ళ తరపు నుంచి మా తరపు నుంచి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలండి అందరూ ఆ షిరిడి సాయిబాబా దయ వల్ల అందరూ నేను షిరిడి సాయిబాబా భక్తురాలండి. ఏం జరిగినా ఆయనే, అది మంచి అవని చెడవని, చెడు జరిగిందని బాధపడను, మంచి జరిగిందని సంతోషించను. ఆయన ఏం చేసినా నా మంచి కోసమే చేశాడు, చాలు. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.